అండి మీ పేరు? నా పేరు సీతారామయ్య, వెలగపూడి, రాజధాని ప్రాంతము. మరేంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసారా? చూసా. ఏమనిపించిందండి అసలు అమరావతి మీద కానీ లిక్కర్ స్కామ్ మీద కానీ జగన్ గారు చేసిన వ్యాఖ్యలపై ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఏమో మరి ఆయన ఏదో మాజీ ముఖ్యమంత్రి అంట, మరి ఆయన మాటలేందో నాకేం అర్థం కాల. ఇవాళ మరి ఒక మాట అన్నాడు, ఏదో మరి దున్నపోతీనింది దోండ కట్టేయమనే మాట కూడా రాలే ఆయన నోటికి. మరి ఆ మాట కూడా రాని ఆయన మరి మా కర్మ అది. అసలు మరి ఆయన ముఖ్యమంత్రిని మేము ఎన్నుకున్నాము. మరి అసలు అరే రోడ్డుని పోయేవాడు చాకలాడు అయినా కానీ మాట్లాడగలుగుతాడు అటువంటి మాటని. దాన్ని కూడా మాట పలకడానికి కూడా ఆయన జాతకాల. ఏందో మరి అమరావతి మీద మరి ఇంత విషయంగా ఎందుకు గొక్కుతున్నాడో మరి ఏందో మాకేం అర్థం కావట్లా. ఏందో డబ్బులంతా వృధా అయిపోతున్నాయంట. చంద్రబాబు మొత్తం ఏదో ఆయన ఏదో దోసుకుంటున్నాడంట, చేస్తున్నాడు. నీకు మళ్ళీ అయ్యా బాబు, ఈ కష్టపడి పనిచేసే వాళ్ళని రక్తం పిండి నీకు మళ్ళీ తినలా, వాళ్ళ కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, నువ్వు ఇచ్చే మందు కలిపి. బాబు గారు మంచి మందు అతి చౌక 99 రూపాయలకి ఇచ్చాడు. నువ్వు ఇచ్చావు నాయన. కష్టపడి చేసే వాళ్ళని రక్తం పిండి పీల్చి పిప్పి చేసి చేసేవారు నాయన నువ్వు. ఆ డబ్బులతోటి ఎన్ని బిస్కెట్లు కొన్నావో, అసలు ఎన్ని లోళ్ళు కొన్నావో, ఎంత డబ్బు సంపాదించావో అవన్నీ నీకు లాగుతున్నారు. నువ్వు అంతా డైవర్షన్ పాలసీ చేస్తున్నావు. బాబు మహానుభావ, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడైనా కానీ ప్రెస్ మీట్ పెట్టావా? ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టావా? ఇప్పుడు అధికారం లేదనే కానీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నావు. అదేమంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 40,000 కోట్లకు మొత్తం ఎస్టిమేషన్ వేసాడు, 5,000 కోట్ల రూపాయలు డబ్బులు కట్టాడు, 35,000 కోట్లు అప్పుడు అన్నారు, ఇప్పుడు 70,000 కోట్ల రూపాయలు పెరిగిందంటే అయ్యా బాబు ఇది అంతా నీ ప్రాప్తమేగా. 35,000 కోట్లు 70,000 కోట్లు అవడం కారణం నువ్వేగా. ఆ రోజు కనుక పనులు జాగిచ్చేస్తే కనుక రాజధాని అయిపోయేది, బిల్డింగ్లు అయిపోయాయిగా. ఆ నష్టం ఎవడు? ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము మొత్తం నువ్వేగా. నీ మూలనే నాశనం అయింది 35,000 కోట్ల రూపాయలు. అరే ఇప్పుడు కూడా నువ్వు తాత్కాలిక సచివాలయానికి 600 కోట్లు ఎక్కువ డబ్బు పెట్టాడని ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు రుషికొండ ప్యాలెస్ మీద 500 కోట్ల రూపాయలు పెట్టావు. ఏదైనా ఉపయోగపడిందా? స్నానం చేయడానికి ట్యాబ్కి 40 లక్షల, బాత్రూంలో కబోర్డు దానికి 14 లక్షల. ఇది ఎక్కడ పాపం రా బాబు. నువ్వు పెట్టిన వాటికి దేనికి ఉపయోగపడతలా చేయట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టిన 600 కోట్లు పెట్టైనా కానీ ఇప్పుడు పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది. నువ్వు కూడా పరిపాలన చేసావు. దాంట్లో ఉండి అసెంబ్లీ సమావేశాలు చేసావు, బ్రహ్మాండంగా జరిగింది. నువ్వు కట్టింది ఏముంది? పాడుబడి ఉంది. 500 కోట్ల రూపాయలు పెట్టి రుషికొండ మీద చేసింది. నీ అంత ఆగమేముంది? అరే 10 కోట్ల రూపాయలు ఖరీదు చేసేయి దీన్ని ప్రజావేదికను కూల్చేవు కదరా బాబు. ఇప్పుడు కూడా శిథిలాలు అంతే ఉన్నాయి కదరా నాయన. నువ్వు చేసిన ఆగమా సామాన్యం ఆగమా? సామాన్యం నాశనం చేసావా? నువ్వు అమరావతిని నువ్వు అసలు నీ పుట్టకే అమరావతి మీద విషం కక్కడం తప్పితే వేరే రంగం లేదు నీకు. వేరే రాష్ట్రంలో వేరే సమస్యలు లేవా? ప్రజా సమస్యల మీద పోరాడు, అది గొప్పతనం. నీ ఎమ్మట ప్రజలు ఉంటారు. నువ్వు లేకుండా ఎంతసేపటికి నీ స్వార్థం కోసం నువ్వు మాట్లాడుతుంది తప్పితే వేరే రకంగా ఏం అవపడతలేదు. అదేమంటే సెక్రటరీ అవసరమా? ఇంకా దేనికి? ఇది సరిపోదా అంటే నువ్వు ఎంతసేపటికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనడం నీకు కుదరదా? ఐటీ పరిశ్రమలు రావాలా, ఉద్యోగాలు రావడానికి నీకు ఇష్టం లేదా? నువ్వు ఎంతసేపటికి అమరావతి నేను ఒకటే చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఎన్ని విషం కక్కుని ఎన్ని మాట్లాడినా అమరావతి అజరామము, ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ నైరుతి మూలన అమరేశ్వరుడు ఉన్నాడు, ఇక్కడ మామూలుగా ఈశాన్య మూలన కనకదుర్గం ఉంది, ఆగ్నేయ దిశగా పానకాల స్వామి ఉన్నాడు. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కానీ నీ ఆటలు సాగు, నిన్ను నమ్మరు. నీ మాటలు నమ్మే రోజులు పోయినాయేగా. అంటే గుంటూరు విజయవాడ మధ్య ఒక 500 ఎకరాలు తీసుకుని కొన్ని బిల్డింగ్లు కడితే రాజధాని అయ్యేది కదా. ఎందుకు చంద్రబాబు నాయుడు 1,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు అమరావతికి? తన బినామీల్ని పోషించడానికి ఈ విధమైన పనులు చేస్తూ ఉన్నాడని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేస్తున్నాడు. మరి అమ్మ మాట్లాడితే బెనామీ అంటావు, నీ వాళ్ళు అంటావు. నువ్వు 5 సంవత్సరాలు నువ్వేం చేసావా వాళ్ళనే? ఆ బెనామీలు అన్నావుగా, మరి వాళ్ళని ఏం బీగావు, ఏం చేసావు? నువ్వు మాట్లాడితే మళ్ళీ ఆ ఏడుపు దేనికి? మళ్ళీ ఎక్కడో నాగార్జున యూనివర్సిటీ దగ్గర కట్టుకోవచ్చు. ఇంకో మాట కూడా అన్నావు నువ్వు, మచిలీపట్నం దాకా అంట రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉందంట ఆయన ఉన్నప్పుడు. గుంటూరు విజయవాడ మొత్తం అన్నావు. మరి అమరావతి ఏం చేసావు? అమరావతి గురించి మాట్లాడవే. అమరావతి రైతులు నోటు మట్టి కొట్టలేదు నువ్వు. మొత్తం పాడుపడేసి ఇంగ్లీష్ కంప పెంచేసి ఎన్ని అరాచకాలు చేసావు, ఎంత నాశనం చేసావు. అసలు నువ్వు ఉండేప్పుడు రియల్ ఎస్టేట్ ఆడుందిరా బాబు. అసలు యాడ్ రిజిస్ట్రేషన్లు జరిగినాయి, అసలు ఎక్కడ జరిగినాయి, ఏమున్నాయి, అందరూ ఆడటమేగా.
నీ పరిపాలన ఉన్నంత కాలం ఎవడైనా సంతోషంగా ఉన్నాడా? ఉద్యోగస్తుడు కానీ, వ్యాపారస్తుడు కానీ, రైతులు కానీ ఎవడైనా సంతోషంగా ఉన్నాడా? అరే చదువుకున్న పిల్లలు కూడా ఉద్యోగాలు కావాలంటే బెంగళూరు, చెన్నైయో, హైదరాబాదో పోవాల్సి వచ్చింది. కానీ నువ్వు అసలు ఏం చేసావు ఘనకార్యం అని నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. నేను బ్రహ్మాండంగా ఉంటే నేను ఉన్నంతకాలం రియల్ ఎస్టేట్ బాగుంది, మచిలీపట్నం దాకా బాగా అమ్ముడుపోయినాయి, ఇన్ని మాటలు ఇవన్నీ చదువుతున్నావు. ఈ మాటలు నీ మాటలు నమ్మే మాటలు కాదు. నువ్వు బాబు గారిని ఎన్ని రకాలుగా అన్నా కానీ నమ్మే పొజిషన్ లేదు. నీ పాలిటిక్స్ మొత్తం డైవర్షనే. ఇప్పుడు నువ్వు చేసిన అరాచకం, నీ మందు మొత్తం బయటకు వస్తుందని చెప్పి అదంతా పక్కదావ పట్టడానికి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టావు. ఆ ప్రెస్ మీట్ మాట పెడతాం కూడా నీకు మాట్లాడటం కూడా చేతకాల. అంటే ఇప్పటికే కొన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. అమరావతి మునుగు ప్రాంతానికి ఇదే నిదర్శనం అని చెప్పి కొన్ని చోట్ల నిలవుండిన నీటిని ఫోటోలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అసలు మే నెలలో వరదలేదురా బాబు. మే నెలలో వరదలేంది. మే నెలలో మునగడం ఏంది అసలు? పిచ్చాళ్ళ వేచాళ్ళ. మరి హైకోర్టు మరి బ్రహ్మాండంగా రోజు మరి ఎందుకు జరుగుతున్నాయి? నీ కేసులుగా జరుగుతున్నాయిగా. మరి వరదలు వచ్చే కనుక హైకోర్టు మూతపడాలిగా, సచివాలయం మూతపడాలిగా. మరి సచివాలయం ఉద్యోగస్తులు మరి ఇవన్నీ జరుగుతున్నారుగా. మరి ఇంకో మాట కూడా అన్నావు, మరి ఉద్యోగస్తులు మొత్తానికి 12,000 మంది సచివాలయంలో మొత్తం ఉద్యోగాలు చేస్తున్నారు అన్నావు. నువ్వు 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చేసావు. 12,000 మంది సచివాలయంలో ఉద్యోగాలు చేస్తున్నారా? గొల్లపూడిలో కానీ, విజయవాడలో కానీ, తాడేపల్లిలో కానీ ఎన్ని అద్దెలు తీసుకుంటున్నారు ఆఫీసులకి? ఎంతమంది ఉన్న సంగతి నీకు తెలియదా? 12,000 మంది ఈ సచివాలయానికి వస్తున్నారా? ఇది ఎక్కడ నాయన? మాకు అన్నీ తెలుసురా బాబు. మేము రాజధానిలోనే ఉన్నాం. వెలగపూడి సచివాలయం ఇక్కడే ఉంది. ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? ఎక్కడ అద్దెలు ఉండయి, ఎక్కడ ఆఫీసులు ఉండయి? ఇవన్నీ ప్రజల సొమ్ము కానీ అద్దెలతోటి, ఈ రాష్ట్ర సొమ్ము మొత్తం అద్దెలతోనే సరిపోతుంది. వేరేం లేదు. అదే బిల్డింగులు పూర్తి చేసి ఉంటే ఎన్జిఓస్ కానీ, ఐఏఎస్ ఆఫీసులు కానీ, ఐపీఎస్ ఆఫీసులు కానీ ఆ బిల్డింగులు పూర్తి చేస్తే కనుక అద్దెలు కానీ అదంతా పడేది కాదుగా. ఇవన్నీ నువ్వు చేసే మాటలు, నీ మాటలు ఎవ్వడం నమ్మడు, నమ్మే పొజిషన్ లేదు. నువ్వు చెప్పేదాన్ని కూడా నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంది. అంటే తెలంగాణలో 600 కోట్లు పెట్టి కట్టిన తెలంగాణ భవనం ఇక్కడ వేల కోట్లు ఖర్చు పెట్టి ఐకానిక్ టవర్స్ అని, సెక్రటేరియట్లు అని, హైకోర్టు భవనాలు అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నాడు. 1000 కోట్లు భారం ప్రజల మీద వేస్తున్నాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జగన్ గారి ప్రశ్న. అసలు ప్రజల మీద, ఆయన నోటి మీద కానీ జనం అందరూ సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నారు, అప్పులు తీసుకొస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెబుతున్నానండి. అప్పు తీసుకొచ్చి ఒక బిల్డింగ్లు కట్టి ఉద్యోగాలు, ఐటీ పరిశ్రమలు అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న భూమి అమ్ముకుంటే కనుక విలువలు పెరిగి ఆ డబ్బుతోటే ఆ అప్పులు తీరవచ్చు. ఆ విషయం కూడా తెలియకపోతే ఇంకెట్లాగండి? ఇప్పుడు రైతులు ఇచ్చిన మిగిలిన భూమి ఉంది. ఆ భూమి రావాలంటే ఇప్పుడు అమ్మితే తక్కువ ధర పడిద్ది. ఆ బిల్డింగులు కట్టి ఐటీ పరిశ్రమలు కానీ, వేరే కంపెనీలు కానీ వచ్చిన తర్వాత వాటి విలువలు పెరుగుతాయి. ఆ విలువలతోటి ఇప్పుడు ఉండ అప్పులు తీసుకోవచ్చు. ఇవన్నీ తెలియకుండా ప్రజల మీద భారం వేస్తున్నాడు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు, ఏషియన్ బ్యాంక్ వాళ్ళు తీసుకొచ్చారు, ఐడిబిఎల్ దగ్గర తీసుకొచ్చారు, హట్కో వాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. ఈ మాటలన్నీ చెబుతున్నావు నువ్వు. కాకమ్మ కబుర్లు అన్నీ చెప్తే ఇవన్నీ ఎట్ట కుదిరిద్ది? ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పి నేను కోరుకుంటున్నానండి.